ఇంట్లో ఆనియన్ టమాటా లేకపోయినా సరే వంకాయలతో ఇలా కర్రీ చేయండి, టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ వంకాయలను అయితే కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. నెక్స్ట్ కర్రీలో పొడి కోసం ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, పచ్చెనగపప్పు, ఏచెనగపప్పులు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం చింతపండు అయితే నానేసుకోవాలి. నెక్స్ట్ వాటిని అయితే మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టేటప్పుడు దాంట్లో కొంచెం కొబ్బరి, వెల్లుల్లిపాయ, కొంచెం పసుపు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ స్టఫ్ మొత్తం వంకాయల్లోకి అయితే పేర్చాలి. అలా పెట్టిన తర్వాత అయితే స్టవ్ మీద దబర పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పోపు వేసుకున్న తర్వాత వంకాయలన్నీ ఫ్రై చేయాలి. ఒక 2 to 3 minutes మూత పెట్టి క్లోజ్ చేసేయండి. లైట్గా అట్లా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం చింతపండు అయితే నానబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ అయితే పోసుకోవాలి. ఇంకా అంతే అండి, కొంచెం సేపు అయితే ఉడకనివ్వాలి. ఆ తర్వాత మన దగ్గర ఎక్స్ట్రా పౌడర్ ఉంటే కొంచెం అది చల్లేసుకోవాలి. అంతే, సింపుల్ అండ్ టేస్టీ గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా వేడి వేడి అన్నంలో గుత్తి వంకాయ కూర వేసుకొని అట్లా కలుపుకొని తింటుంటే ఉంటుంది సూపర్, అంతే టేస్ట్.